మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చినగనాపూర్ సహకార సంఘంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జిల్లా అధికారులు వెంటనే విచారణ జరపాలని సహకార సంఘం చైర్మన్ మందా నాగులు డిమాండ్ చేశారు. సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వైస్ చైర్మన్ పిల్లేల రాజాగౌడ్ పాలకవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ చినగనాపూర్ సహకార సంఘంలో గతంలో సీఈఓగా పనిచేసిన వ్యక్తి హైకోర్టు ఆర్డర్ కాపీతో గత వారం రోజులుగా సొసైటీ కార్యాలయానికి వచ్చి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. కోర్టు ఆర్డర్ కాపీతో విధులకు హాజరు కావడం సరికాదని, జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాతే విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ విషయంలో స్పందించాలని 3 సార్లు డీసీఓకు, జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సహకార సంఘంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో 8,18,000 గోల్మాల్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, సీఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ రాజాగౌడ్, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నాగయ్య చిన్నగన్పూర్ పిఎస్సి చైర్మన్ మండలం కొల్చారం జిల్లా మెదక్ గారి మనవి ఏమనగంటే మాకు ఇంతకుముందు నా మాజీ సీఓను జనరల్ బాడీ ద్వారా 100 రకాలుగా తీసేసాను. అలాగే కోర్టు ఆర్డర్ తీసుకొని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి రోజు మన సొసైటీ ఆఫీసులో వచ్చి కూర్చోవడం జరుగుతుంది. వారం రోజులకోలే మాకు కొనుగోలు కేంద్రంకు ఇబ్బంది కూడా అవుతుంది. కాకపోతే ఆర్డర్ కాపీ ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉంటే మాకు చూపెట్టాలి తప్ప, కానీ ఉట్టి కోర్టు కాపీ తీసుకొచ్చి మాకు చూపించడం లేదు. కాకపోతే ఉన్నదని చెప్పి వచ్చి కూర్చోవడం జరుగుతుంది. అందుకోసం మాకు కొనుగోలు కేంద్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏదన్నా ఈయన ఇంతకుముందు కూడా మేము పాలకవర్గము చైర్మన్ కలిపి 8,18,000 దుర్వినియోగం చేసి అని చెప్పి పాల్పడ్డామని చెప్పారు. దానికి కూడా మేము అది తక్షణము ఎంక్వైరీ పెట్టి దాన్ని నిజాలు బయట పెట్టాలని చెప్పి ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మొన్న సోమవారం నాడు లెటరు మెమోరం సమర్పించడం జరిగింది. అంతవరకు ఇచ్చాము. ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. డీసీఓ సార్ గారికి కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నది కూడా 3 సార్లు పోయి కలెక్టర్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. ఏదంటే పై అధికారులు ఉత్తర్వులు ఉంటే దాని మీద ఏదైనా ఉంటే స్పందించగలుగుతాం, కానీ ఇట్లా మధ్య నుంచి కూర్చుంటే రైతులకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పై అధికారులకు కోరుతున్నాము. నమస్తే.